గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ ఇంపార్టెన్స్ తెలిసి అచీవ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళల్లో ఉండేటువంటి నెగటివ్ ఆరా ఏదైతే ఉందో, అంటే కొంతమందికి మనం కొంత సైకాలజీ మాట్లాడుకోవాలనుకున్నా, లేకపోతే స్పిరిచువల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి అనుకున్నాను, వాళ్ళ మీద ఒక మనిషి దృష్టి ప్రభావము, మాట ప్రభావం ఖచ్చితంగా ఉండి మనిషి లో అయిపోతాడు. దాని నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మెంటల్లీ మీరు ఫ్రీ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక్కొక్క థెరపీ లాగా క్లాస్ని ఆయన ఇస్తూ ఉన్నారు. సో ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒకసారి నేను చెప్పే బదులు ఆడియన్సే చెప్తారు. విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏం అచీవ్ చేశారు అనేది. సో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తప్పకుండా చూద్దాం. బంగారం షాప్ అండి, గోల్డ్ షాప్ అనేది. చాలా మంది కస్టమర్స్తో డైలీ బిజీగా ఉన్నప్పుడు ఏ కస్టమర్ని ఎలా డీల్ చేయాలనేది తెలిసి తెలియనట్టుగా కన్ఫ్యూజ్గా ఉండేదండి. కానీ మీ క్లాసెస్ మీ సెల్ ఫోన్లో చూసినప్పుడు మీరు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే అండి, నిజంగా అసలు ఊహించలేకపోయాం. ఫస్ట్ మీది యూట్యూబ్లో చూసినప్పుడు చెప్పడం వేరు, చెప్పేది అర్థమయ్యేలా చెప్పడం వేరు. మీ చెప్పే మాట, మీ బాడీ లాంగ్వేజ్ ఎంత ఫీలింగ్‌నైనా ఎక్స్‌ప్రెషన్స్ చేసేటప్పుడు మీరు చాలా కూల్‌గా చెప్తారు చూడండి. అవతల వ్యక్తికి సర్ప్రైజ్ కూడా చెప్పేటప్పుడు కూల్‌గా చెప్పేసరికి మనం సర్ప్రైజ్ అయ్యి చెప్పడం కాదు, ఆడు సర్ప్రైజ్ అవుతాడు అది వినే మాటని. కానీ మీరు చెప్పే మాటలకి మార్నింగ్ షాప్‌కి దండం పెట్టుకున్న తర్వాత ఒకసారి మీ క్లాస్ వింటాను. షాప్ ఎండింగ్ అయిపోయాక ఒక క్లాస్ వింటాను. అది మేబీ నాకు ఉపయోగపడతదో ఉపయోగపడదా? రామ్ గారిది బటన్ నొక్కానా లేదా? చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అద్భుతంగా సార్. నేను జీవితంలో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. కానీ మీరు చెబుతుంటే ఒక్కొక్కటి మాకసలు మీ క్లాస్ ఎప్పుడిందా అన్నట్టే ఉంటుంది సార్. పొద్దున ఉదయం 4:30కి లేసి కూర్చోవాలి. ఇక మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేదు సార్. హ్యాపీనెస్ అనేది యూ సైడ్ రియల్లీ ఎవ్రీ మూమెంట్‌ని మనం ఎంజాయ్ చేయకపోతే నిజంగా లైఫ్ అనేది జీరో సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు రామ్ గారు అంటే అసలు మీ పేరు వింటేనే జామ్ కాము సార్ మేమిక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏదైతే అనుకున్నానో ఈరోజు మీరు క్లాస్‌లో కూడా అదే చెప్పారు సార్. అంటే దానికంత పవర్ ఉంది విజువలైజేషన్‌కి. మీరు చెప్పినట్టు ఏదైతే మనం భావిస్తామో ఆ భావనే మనకి మాట ద్వారా గాని, రూపం ద్వారా గాని ఎదురవుతది అని. సో చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను అనుకున్నది ఏంటంటే నేనొక షాప్ పెట్టాను. ఆ షాప్ ద్వారా నేను సేవ అదే అనుకున్నాను. అలాగే పెట్టాను. 1 ఇయర్ బ్యాక్ పెట్టాను. అది కూడా అవుతుంది. నిన్న విజువలైజేషన్ కూడా అదే చేస్తున్నాను సార్. ఈరోజు మీరు కూడా అదే చెప్పారు క్లాస్‌లోని. సో చాలా బాగుంది సార్ క్లాస్. బికాజ్ విజువలైజేషన్ అంటే ప్రతి స్టెప్ ఏది మిస్ అవ్వకుండా చెప్పడం అనేది మాకు ఇంతకుముందు తెలియదు సార్. అంటే విజువలైజేషన్ వచ్చాము, వెళ్ళిపోయాము అంతవరకే, కానీ మధ్యలో స్టెప్స్ చాలా బాగున్నాయి సార్. ఎవ్రీ స్టెప్ వి ఫీల్ అది బాగా కనెక్ట్ అయింది సార్. సో డైలీ క్లాస్ మీరు చెప్పే కొద్దీ టీ బాగా ఎన్హాన్స్ చేయమని చెప్పే కొద్దీ అది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ ఫ్లేవర్ ఆల్సో వీ కెన్ చూసాను సార్ మొత్తం అంతా. సో విజువలైజేషన్ క్లాస్ చాలా బాగా ఉపయోగపడింది సార్. అండ్ నెక్స్ట్ బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ దిస్ చాలా చేంజెస్ కూడా వచ్చాయి సార్. రామ్ గారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి సార్. చాలా చాలా చూస్తూనే ఉంటాను. నేను ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ మీ వీడియోస్ చూస్తుంటాను. చాలా బాగుంటాయి. నేను చాలా డిప్రెషన్స్‌లో ఉండేటప్పుడు కూడా మీ వీడియోస్ చూస్తుంటాను సార్. చాలా చాలా నాకు ఆ రోజుకైతే ఫ్రీగా మైండ్ అయిపోతుంది. నేను ఇంకొకరికి ఆ ఐడియాస్ కూడా చెప్పాలని ట్రై చేస్తాను. వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆ సిట్యుయేషన్ తగ్గట్టు ఏమైనా చెప్పగలనేమో ట్రై చేస్తాను. మీరు 5 రోజుల క్లాసుల్లో నాకు ఎదురైన అనుభవంలోన ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా, అంటే మీరు చెప్పింది చక్కగా అలాగే జరిగింది అనిపించింది సార్. ఎలా అంటే, నాతో ఒక 1 మంత్ ముందు దెబ్బలాడిన ఆమె సడెన్‌గా ఫోన్ చేసి, "అమ్మాజీ నువ్వు రా మా ఇంటికి, నీతో మాట్లాడాలి. ఏం రావడం మానేసావు" అనేసి మాట్లాడేటప్పుడు, సారీ నేను నా మనసులో చెప్పుకున్నాను. ఆహ్, ఆ రోజు డేలో 1 అవర్‌లో నాకు ఫోనొచ్చింది. వచ్చేటప్పుడు ఇలా ఇలా అనేసరికి నా కళ్ళంట నీరొచ్చేసాయి నిజంగానే. అంటే నిజంగా నేను ఏమనుకున్నాను, నిజంగా ఫీలయ్యాను. ఆ సారీ చెప్పడంలో నేను ఫీలయ్యాను. ఆ ఫీల్ అనేది ఆ ప్రకృతి ద్వారా నాకు తెలిసిందేమో, తను కూడా నాకు
కనెక్ట్ అయ్యారు అని చాలా ఇదయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. మీకు కనెక్ట్ అవ్వటం నా లైఫ్‌లో ఒక నిజమైన చేంజ్ సార్. మీరు చెప్పింది ఎంప్టీ కప్, ఫర్‌గివ్‌నెస్, గ్రాటిట్యూడ్, విజువలైజేషన్ ఇవి ఒక హై రేంజ్‌లో మేము ఎదగడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా చేశారు సార్. ఇటువంటి మంచి మంచి విషయాలు, గొప్ప విషయాలు మా మైండ్ ఫీడ్ అయ్యేలాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోస్ నేను చూస్తా ఉంటానండి వెన్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. సో మీతో హ్మ్. పాటు ఇంకా కొన్ని కూడా చూసేదాన్ని సార్ నేను. కానీ ఎందుకో మీ వాయిస్‌లో ఉన్న పిచ్ చాలా లైక్ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. అప్పుడే నేను విజువలైజ్ చేసుకున్నాను ఏమంటే, నేను రామ్ సార్‌ది ఖచ్చితంగా క్లాస్ నేను అటెండ్ అవుతాను. అయ్యాను. అండ్ ఇలాగ మాట్లాడతానని కూడా నేను విజువలైజ్ చేసుకున్నాను సార్ అప్పుడే. ఇలా లైవ్‌లో మీతో మాట్లాడతాను అని. అండ్ లైక్ నాకిప్పుడు ఛాన్స్ వచ్చినందుకు ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఐ థింక్ ఇంకా ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్ కూడా కలుస్తానని అనుకున్నాను. కలుస్తానని అనిపిస్తుంది సార్ నాకిప్పుడు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ రామ్ సార్. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారన్నది మీకు ఫీడ్బ్యాక్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎంత అద్భుతంగా రామ్ గారి క్లాసెస్ ఉంటాయనేది ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్పారు. మన వీడియోస్ తెలిసి తెలియకుండా చాలా హెల్ప్ అవుతున్న విషయాన్ని చెప్పారు. ఆవిడ మాట్లాడుతుంటే లేదు, కొంతమంది మాట్లాడేటప్పుడు మన ఫేస్ మీద ఒక స్మైల్ వస్తుంది. అంటే మాట ప్రభావానికి అంత మనం బ్లెస్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాము. అదే మాట ప్రభావానికి కొంతమంది దెబ్బతినేసి ఉంటారు. చాలామందికి ఉండేటువంటిది ఒక అతిపెద్ద డిజార్డర్ ఏదైనా ఉంది అని అంటే, ఒక నెగిటివ్ మన మీద పడింది అని అంటే, అది మాట అయినా సరే, చూపు అయినా సరే. కొంతమంది నెగిటివ్ చూపుది కూడా ఇంపాక్ట్ ఎంత ఇదిగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అక్కడ పాజిటివ్ ఏదైనా థింగ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ థింగ్ అయినా ఏదైనా ఉండొచ్చు. మనకు నచ్చే వస్తువు పలానా చోట అంటే ఒక టేబుల్ మీద పెట్టేది పాజిటివ్ వస్తువు అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. మనకు నచ్చలేదంటే అక్కడి నుంచి తీసేస్తాం మనం. అంటే మన దృష్టి ప్రభావం కూడా అంత దారుణంగా మనిషి మీద పడద్దని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఈ రెండింటి నుంచి ఒక మనిషి బయటపడాలి అంటే ఒక మాట ప్రభావం మనిషి మీద పడినా, దృష్టి ప్రభావం మనిషి మీద పడినా, త్రూ విజువలైజేషన్ దాని నుంచి బయటపడాలి అంటే ఎలా? జనరల్గా మన విజువలైజేషన్లో కూడా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిహేవియర్, ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేస్తే మన విజువలైజేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఈ నెగిటివిటీ అన్నది లైఫ్లో ప్రభావం చూపనంత విధంగా జీవితాన్ని మార్చుకోగలిగడం, అది మన లక్ష్యం. వేరే వాళ్ళ ప్రభావం కూడా మన మీద ఉండనంత బాగా ఏదైనా నెగిటివ్ ప్రభావం మన జీవితాన్ని అఫెక్ట్ చేయకూడదు. సో ఆ నెగిటివ్ ప్రభావం వల్ల మన జీవితంలో జరగాల్సినవి, పొందాల్సినవి, మనం సాధించాల్సినవి సాధించలేకపోవడం అంటూ ఉన్న పరిస్థితి ఉండకూడదు. అది లక్ష్యం. అంటే మనం అనుకున్నది మనం సాధించాలి. నెగిటివ్ ప్రభావాలు ఏవైనా ఉంటే, దృష్టిలో ఏవైనా ఉంటే, లేదా నెగిటివ్గా అవతల వాళ్ళు మనల్ని ఏమైనా అంటే, దాంతో మనం గోల్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వని స్థితిలో ఏం చేయాలో విజువలైజేషన్ నేర్పిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే నారాజు, మనకేం వద్దో, మనం ఏం బాధ పెడుతోందో, దేన్ని వదిలించుకోవాలో, దేని నుంచి దూరం వెళ్ళాలో ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ఆ ట్రాప్లో ఉంటాం. అంటే ఆ నెగిటివ్ బిహేవియరల్ ట్రాప్లో మనం నలిగిపోతాము. కానీ దానికి మీ బ్రెయిన్ ఏమడుగుతుంటుందంటే, కరెక్టే అండి మీరు చెప్తున్నారు, మీరు ఫెయిల్ అవ్వకూడదు, మీకు నష్టాలు రాకూడదు, మీ జీవితంలో కష్టాలు ఉండకూడదు. నాకు అర్థమైంది, మీకు ఏం కావాలో చెప్పండి, నాకు తెలియదు మీరేం అడుగుతారో. నాకు కష్టాలు ఉన్నాయండి అంటే, ఓహో మీకు సుఖాలు కావాలని నేను అర్థం చేసుకునే నాలెడ్జ్ నాకు లేదు. అట్లా నాలెడ్జ్ ఉంటే అది డేంజరస్. ఎందుకంటే నేను ఏదనుకుంటానో అది చేస్తా. ఇది బ్రెయిన్ ఆలోచన. బ్రెయిన్ ఏమనుకుంటుందంటే, మీకేం కావాలో మీరు అడిగేంత వరకు, మీరు చెప్పేంత వరకు, మీరు విజువలైజ్ చేసుకునేంత వరకు నాకు తెలియదు. అలా విజువలైజ్ చేసుకోకుండా మీరు విజువలైజ్ చేసుకుంటున్నది ఏంటి? రోజు భయాలు, గతంలో జరిగినవి, నష్టాలు, కష్టాలు, దీన్ని విజువలైజ్ చేసుకుంటున్నారు. నాకేం తెలుసు మీకు అవే కావాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే యు ఆర్ విజువలైజింగ్ దాట్. కాబట్టి మన విజువలైజేషన్ సెషన్లో ఏం చెప్తామంటే, వాట్ యూ వాంట్ యూ విజువలైజ్ దట్. ఎలా విజువలైజ్ చేయాలన్న ఫార్మెట్ని నేర్పిస్తాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది జీవితంలో. ఎన్నో సాధించాలని అనుకుంటారు, ఎన్నో పొందాలనుకుంటారు. యాక్చువల్గా చాలామంది పొరపాటు పడతారు. ఏదైనా సరే జీవితంలో పొందాలని అంటే అది వస్తు సంపదే కానక్కర్లేదు. మనకు కావాల్సిన కోరికలు తీరడానికి అవి వస్తువుల రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి మనశ్శాంతికి కావాలి, కొంతమంది కోర్టు కేసుల నుంచి బయటపడాలి, కొంతమంది కుటుంబ సభ్యుల బాధల నుంచి బయటపడాలి. నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, లేనిది మనశ్శాంతి ఒక్కటే అన్నవాళ్ళు ఉన్నారు. ఏది కోల్పోతామో దాని విలువ అప్పుడు తెలుస్తుంది. కోల్పోయిన వాటిని పొందాలంటే
కోల్పోయిన వాటి బాధ నుంచి ఉపశమనం పొందాలంటే దానికి నిర్ణయం దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే విజువలైజేషన్. ఒక్కొక్కసారి మనం ఏంటో మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే మనం ఏంటో మనకు తెలియకుండా చేసేవి ఇతరుల మాటలు. మనం ఏంటో మనం రియలైజ్ అవ్వడానికి అవకాశం ఇవ్వకుండా ఇతరుల మాటల ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ఆ ప్రభావం మన బిహేవియర్ మీద ఉంటుంది. ఈ బిహేవియర్ వల్ల మన పరిస్థితుల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇదంతా ఎవరి వల్ల అంటే మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఆ మాటలకి. అట్లాంటి మాటల నుంచి బయటపడడం ఎలాగో తెలీదు. అవే నెగిటివ్ థాట్స్ని సృష్టిస్తాయి, నెగిటివ్ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. చాలామంది అంటారు నా లైఫ్ మొత్తం నెగిటివే, అనుకున్నది జరగలేదు, అవమానాలకు గురయ్యాను, అందరూ ఫెయిల్యూర్ అవుతాను, నీకేం చేత కాదన్నారు, చివరికి నా లైఫ్ రోడ్డు మీద ఉంది. ఇవన్నీ మనం సృష్టించుకున్నవే. నువ్వు చెప్పటం వినటం వల్లే నేను ఇలా తయారయ్యాను, నీ వల్లే నా జీవితం ఇలా తయారైందని. అంటే మన జీవితం తయారు చేసుకుందంతా మనమే. అప్పుడెప్పుడో నేను అన్న మాటగా, అవును ఒక్క మాట చాలదా అని, ఆ ఒక్క మాట మన జీవితాన్ని శాసించింది. సో అట్లా ఇతరుల మాటలకు బలైపోయి, ఇతరుల దిష్టికి బలైపోయి, ఆ దృష్టి కూడా ఎట్లా ఉంటుందంటే ఇంటెన్షన్ నెగటివ్ అయ్యి, నెగటివ్ ఇంటెన్షన్తో చూసిన ప్రతిదీ దాన్నే మనం దిష్టి అంటాం, దృష్టినే. సో ఆ నెగటివ్ ఇంటెన్షన్స్తో చూసిన దిష్టి ప్రభావం డెఫినెట్గా మన మీద ఉంటుంది. ఆ ప్రభావం నుంచి బయటపడాలంటే మన పాజిటివ్ ఆరాను పెంచుకోవాలి. పాజిటివ్ ఆరాను పాజిటివ్ థాట్స్ ద్వారానే పెంచుకోగలం. ఎలా? మనల్ని మనం ఇప్పుడున్న స్థానంలోంచి కాకుండా విజువల్గా యూ హ్యావ్ టు ట్రావెల్ టు ద ఫ్యూచర్, ద బెస్ట్ ఫ్యూచర్. మీరు నిర్మించుకోవాలనుకున్న ప్రపంచంలోకి మీరు ట్రావెల్ చేయగలిగితే ఆ ప్రపంచంలో సక్సెస్ అయిన తర్వాత మీ ప్రవర్తనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ భావాలు ఎలా ఉంటాయో, ఆ భావాల్ని మీరు ఇప్పుడు సొంతం చేసుకుంటే మీ శరీరం, మీ మనసు, మీ జీవితం అటువైపే ప్రయాణం చేస్తుంది. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీరు సక్సెస్ అయితే ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించినప్పుడు ఓహో ఇది సక్సెస్ ప్రవర్తనలకు సంబంధించింది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ టువర్డ్స్ టు సక్సెస్ అనిపిస్తుంది. నిన్ను సక్సెస్ వైపే ప్రయాణం చేసేలా చేస్తుంది. ఇట్లాంటి అనుభవాలన్నీ చాలామంది షేర్ చేసుకున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే జీవితంలో వాళ్ళు ఎటువంటి నెగిటివ్ ప్రభావాలకు గురి కాకుండా ఉండాలంటే పాజిటివ్ ప్రభావం ఏంటో మనకు తెలియాలి. ఈ పాజిటివ్ ప్రభావాన్ని ఎలా పొందాలో, ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలో, మెడిటేషన్ ద్వారా ఎట్లా సాధించాలో విజువలైజేషన్లో తెలుసుకుంటాం. ఇందులో మనం మానసికమైన నెగిటివ్ భావాల నుంచి బయటపడడం, మనకు కలిగే ప్రతిరోజు ఆలోచనల్లో మనం కోరుకున్న ఆలోచనలు మనం ఆహ్వానించడమే తప్ప వాటంతట అవే ప్రతిరోజు మనకు తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనల నుంచి బయటపడడం, ఇవన్నీ నేర్చుకోవచ్చు విజువలైజేషన్లో. మన పాజిటివ్ ప్రపంచాన్ని సృష్టించుకోవడంలో పాజిటివ్ వాతావరణం కూడా సహకరిస్తుంది. ఎలా సహకరిస్తుందంటే చుట్టూ మనుషులున్న ఆలోచనలు, అలాగే ప్రకృతి సహకరించడం కూడా. ప్రకృతిలో అద్భుతమైన ఒక సన్నివేశం కానీ, ఒక అద్భుతమైన దృశ్యం కానీ, అద్భుతమైన పరిస్థితులు కానీ ప్రకృతిలో ఏర్పడితే వాటి ప్రభావం మనిషి మీద ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు ఫుల్ మూన్ టైంలో ఎప్పుడైతే పౌర్ణమి ఆ సమయంలో హ్యూమన్ మైండ్లో ఉన్న బిహేవియర్స్, ఎమోషన్స్ మీద విపరీతమైన ప్రభావం ఉంటుందని చాలా స్టడీస్ చెప్పాయి. అంటే ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద బాడీ విల్ బీ వెరీ వెరీ హై. సో అట్లాంటి టైంలో ఆ ఎనర్జీస్ని, ఆ మూడ్స్ని మనం ఛానలైజ్ చేసి విజువలైజేషన్ ద్వారా ఫోకస్ చేయటానికి, ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోవటానికి, ఉపయోగించకపోతే అంతకుముందు ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్స్ రైజ్ అవుతాయి. సో దాన్ని మనం పాజిటివ్గా మార్చి పాజిటివ్ థాట్స్ని రైజ్ చేయించేసి ఈ ప్రకృతిలో ఉన్న మార్పుని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో విజువలైజేషన్ ద్వారా బ్రహ్మముహూర్తంలో, అది కూడా బ్రహ్మముహూర్తంలో వాళ్ళు పొందొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు. సో ఈ ఇయర్లో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ? సో ఈ నెల 21న స్టార్ట్ చేస్తున్నాం. సో విజువలైజేషన్ ఇది ఈ సంవత్సరం ఆఖరిది అనే కంటే వచ్చే సంవత్సరానికి మొట్టమొదటిదిగా మనం చెప్తే విజువలైజేషన్ ఆన్ 21st డిసెంబర్న బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం నారాజు. సో వీ విల్ టాక్ ఇన్ దిస్ విజువలైజేషన్ వాట్ ఈజ్ పొటెన్షియల్, దీంట్లో స్టార్ట్ చేస్తాం. అట్లాగే 2 కొత్త కాన్సెప్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్స్ ద్వారా ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ గారిది విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. చాలామంది ఎలానంటే విజువలైజేషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనల్ని మనం బలంగా నమ్ముకోవడానికి, బయట ఎన్ని శక్తులు మన మీద పనిచేసినా మన పొటెన్షియల్ తోటి మనం ముందుకెళ్ళడానికి, మనం ఏదైతే అది అనుకోవడం సాధించడానికి, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి, మనం అనుకున్నది ఏదైతే ఉందో అది జరగాలి అని అంటే ఇన్ టైంలో ఈ విజువలైజేషన్ క్లాసెస్ మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు సో December 21st అయితే క్లాసెస్ ఉంటాయి. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.